సాధించాలనే దృఢ సంకల్పం మనలో దృఢంగా ఉంటే ఎనీవన్ పాసిబుల్ ఇట్ నువ్వు ట్రై చేసి చూసి మనం ఏదంటే అది అవుతామా? ఏదంటే ఇప్పుడు నీవు ఎంచుకున్న రంగానికి నువ్వు చేసే కృషి ఉండాలి, నీలో ఏకాగ్రత కూడా ఉండాలి. అంటే 100%. నేను చేయాలనుకున్న దానికి 100 ప్రాబ్లమ్స్ వచ్చాయి. నీలాంటి వాళ్ళు కూడా అన్నారు, రే ఒకరవై ఏం చేస్తావు, మేము చూడు అనేది ఉందాతనంగా ఫీల్ అయిన వాళ్ళు చూసిన. పోనీ ఇప్పుడు నీ ప్యాటర్న్లో నువ్వు హీరో కావచ్చు, నా ప్యాటర్న్లో హీరో కాకపోవచ్చు, బట్ ట్రై చేస్తా. దొరికిన ప్రతి అవకాశాన్ని నా టాలెంట్ను వినియోగించుకోవడం కోసం చూసినా కానీ ఎక్కడ డబ్బు కోసం ఆశించలేదు. ఇప్పుడు ఇక్కడ షో చేస్తే నాకు కొద్ది డబ్బు వస్తుంది, ఇంకో దగ్గర చేస్తే డబ్బు వస్తుందని ఆశించలే. బట్ నా టాలెంటు గ్రామము, మండలం నుంచి జిల్లా, స్టేటు, నేషనల్, వరల్డ్ వైజ్కి వెళ్తుందని హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ మన అవసరాలు దాటాలంటే డబ్బు కూడా ఒక భాగం అని అనుకునే వ్యక్తులకు ఏం చెప్తారు మీరు? డబ్బు అనేది ఇంపార్టెంట్ అనే విషయం నాకు తర్వాత అర్థమైంది. ఎందుకంటే నాకు ఒక విదేశాల్లో ఆఫర్ వచ్చింది. నేను ఒక దగ్గరికి పోయి అడిగినప్పుడు ఒక రాజకీయ నాయకుడు అవహేళన చేసి నువ్వెంతరా నీ బతికెంత అడ్డగూడు అనుకుంటున్నావు అమెరికా లండన్ అంటే తలకాయ ఉందారా, ఓడా పిలిచింది ఒక 200 జోలు పెట్టి పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆయన తలుసుకుంటే పోవచ్చు, కానీ అలాంటి వాళ్ళే నన్ను డిగ్రేడ్ చేసి మాట్లాడారు. అయినా కూడా నేను అనుకున్నాను, పోనీ ఆయనకి నాకు టాలెంట్ కూడా తెలియదు కదా. బట్ ఒక కళాకారుడు అయితే ఆయన గురించి నా గురించి అర్థం చేసుకున్నాను. ఏమనిపించింది ఆ మాటలు విన్న తర్వాత? నేను రాంగ్ ప్లేస్కి వచ్చాను అంటే నాకు తీసుకుపోయిన వాళ్ళు కరెక్ట్ మాట్లాడలేకపోయిర్రా, నేను గైడ్ చేసి కోఆర్డినేషన్ చేసుకోలేకపోయిరా అనేది మిస్. అంటే నేను కలిసిన వ్యక్తే తప్పని అనుకున్నారు, కానీ మీ ఆలోచనలు తప్పని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు నా ఫస్ట్ జరిగిన అనుభవంలో నా ఊర్లో నుంచి ఒక ఎమ్మెల్యే గారిని కలుస్తానికి హైదరాబాద్కి వచ్చినాం. హైదరాబాద్కి వచ్చినప్పుడు అరే నువ్వు ఇట్లా సెలెక్ట్ అయినావు కదరా, మన సార్ ఇట్లా నీకు హెల్ప్ చేస్తాను అన్నీ మనం చూసుకుంటారు, నీకు చెక్కించి పడగా చెప్పారు. అయితే ఓకే అని చెప్పేసిన. ఒక లెటర్ రాసిన, మొత్తం సార్ నమస్తే సార్ నా పేరు ఇప్పాలని క్రాంతి వేసిన. పోయిన తర్వాత నన్ను బయట కూర్చోబెట్టి ఆయన లోపల పోయిండు. ఆయనకి ఏం చెప్పి నాకు తెలియదు. సార్ వస్తుండ్రా రెడీగా ఉన్నాడు. పోగానే ఆ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మీద చేసిండు, ఒక ఫోటో తీసుకుండు, భుజం మీద కొట్టిండు, కథం అంతే. తర్వాత ఆయన దగ్గర ఉన్న వ్యక్తి నా ఫేస్బుక్లో నాకు ఫాలోవర్. అన్న నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు అన్న అడిగిండు. లేదు ఇట్లా ఎమ్మెల్యే గారు నాకు ఇట్లా సహాయం చేస్తాను, సపోర్టరా అంటే నీకు అర్థమైందన్నా, వాళ్ళు చెప్పింది ఏంది, నువ్వు వచ్చింది ఏంది, నీకు అర్థమైందా అన్నాడు. తెలియదు అని చెప్పి. ఆయన ఏమన్నాడు, నువ్వు ఎక్కడో సెలెక్ట్ అయిన వాట ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గర ముక్తాను కాళ్ళాశీర్వాదం తీసుకోవడం కోసం వచ్చినా చెప్పారని చెప్పిండు. రాంగ్ మెసేజ్ అన్న నువ్వు ఇచ్చినది నమ్మవు కదా, నీ డస్ట్బిన్లో ఉందని ఫోటో తీసి పంపించి. ఇప్పుడు రావడానికి ఒక కార్ కిరాయి, వాళ్ళ పర్సనల్ మెయింటెనెన్స్గా, వాళ్ళు తినడానికి ఫుడ్, వాళ్ళకి సాయంత్రం కాగానే జ్యూస్కి, అంటే కామన్గా నేను మిస్టర్ రాంగ్. అది నేను ఎంచుకున్న ప్యాటర్న్ కరెక్ట్ అయినా కూడా పోయిన విధానం తప్పు అనుకున్నాను. నేను ఎవరినే మనలే. ఓకే, ఆయన ఎప్పుడైనా కూడా నా ప్రతిభ ఏదో ఒక రోజు ప్రపంచాన్ని చూపించే రోజు వస్తుంది, వీడు నా ఓడని చెప్పే రోజు వస్తాను వెయిట్. కానీ ఇందాక మీ ఒక మిత్రుడు తీసిన వీడియోతోటి మీకు షోలో ఆఫర్ వచ్చింది మొదటిసారిగా అని అన్నారు కదా, ఏమనిపించింది మొదటిసారిగా మీకు ఈ షోకి మీరు రావాలని ఆహ్వానం అందినప్పుడు? ఫస్ట్ భయమైంది. భయపడ్డరా? భయం అంటే ముంబైలో ఈవెంట్ ఉంటుంది, అది నన్ను పిలిచిరు, వచ్చిరు, సంబంధించిన సిగ్నేచర్స్ అన్ని పెట్టుకోరు. అంటే అక్కడ ఏదైనా ప్రమాదం జరిగినా కూడా అది మీ సొంతంగానే అనేది రెస్పాన్స్ లేదు అని రాయించుకోరు. అది ఎవరు చెప్పలేక హాస్టల్లో సూర్యాపేటలో బాయ్స్ హాస్టల్లో ఉన్నాను, సంతకం పెట్టేసేసిన కదా పోయినా. ఆ షోలో పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్ అనుకుని పోయినా. తర్వాత అది రెడ్ బజార్ బాధ నొక్కేసేసారు, అంటే ఎలిమినేషన్ చేసేసారు నన్ను. నువ్వు వద్దు, నువ్వు ఒక అర్రగా ఉన్నావు, నువ్వు పిచ్చోడివి, నువ్వు పాగలగడవి అని ఆ కిరణ్ అనేది ఎట్లా అట్లా మాట్లాడింది ఆ మేడం. తర్వాత ఆమె అన్నది డ్రిల్ మ్యాన్ పెట్టిన పేరే ఈరోజు ప్రపంచం మొత్తం డ్రిల్ మ్యాన్ పిలుస్తుంది. అది ఎలిమినేషన్ చేసినా కూడా ఇండియా మొత్తం వైరల్ అయిపోయింది. అంటే మీ విన్యాసాల్లో అనేక రకమైన పనులు చేశారు కదా, మీరు ప్రత్యేకంగా డ్రిల్ మ్యాన్ అని ఎందుకు పడ్డదని? అంటే డ్రిల్ మిషన్తో నేను నోస్లో డ్రిల్ చేసినాను. 4 ఇంచెస్ డ్రిల్ మిషన్ పెట్టి ఉంటుంది, చక్కగా హోల్ పెడితే హోల్ దిగుతుంది, దాన్ని నోస్లో డ్రిల్ చేయాలి డైరెక్ట్లో. ఇప్పటికి కూడా చేయగలుగుతారా మీరు? ఇప్పటికైనా కాదు, ఇప్పుడు ఈడ నీ కాడ చేయగలుగుతాను, మా ఇంటి మీద కూడా చేయగలుగుతాను. మిషన్ అనేది ఒరిజినల్, ఓకే, మనిషిని ఒరిజినల్. ఏదో ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం లైవ్గా ఆన్ రికార్డెడ్ చూపించగలుగుతారా మీరు?